ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నోరూరించి మిరపకాయ బజ్జీలు అయితే ఎంత బాగున్నాయి తెలుసా. ఇవి ఇంట్లో చేసినవా బయట చేసినవి చెప్పండి. ఇవి చూసి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే బయట చేసినవే అంటారు కదా, కానీ కాదు, ఇంట్లో చేసిన మిరపకాయ బజ్జీలు ఎంత బాగున్నాయి తెలుసా. టేస్ట్ అయితే ఇదిగోండి, ఇలా ఒక సైడు మిరపకాయ బయటికి ఉండాలి, ఇంకొక సైడ్ మంచిగా ఇలా పిండి ఉండాలి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే ఇలా ఓపెన్లో ఉండాలన్నమాట. అప్పుడు లోపల సైడ్ మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ ఉన్న పిండి కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తోకలు చూడండి, అవి అయితే క్రిస్పీగా మంచిగా అనిపిస్తుంది. దాంతోపాటు పెద్ద పెద్ద మిరపకాయలు ఉన్నాయన్నమాట. అందుకని వాటి తోకలు కొన్ని కట్ చేశాను. కట్ చేసినటువంటి తోకలతో బుజ్జి బుజ్జి మిరపకాయ బజ్జీలు అయితే వేసాను. ఇవన్నీ అవే బుజ్జి బుజ్జి మిరపకాయ బజ్జీలు. దాంతోపాటు ఇంకొంచెం పిండి ఉంటే దాంట్లో కరివేపాకు పకోడీ చేశాను, చాలా బాగుంది. ఇదిగోండి, మీరు ఎంతమందికి బజ్జీలు వేసిన తర్వాత మిగిలిన పిండితో కరివేపాకు బజ్జీలు కానీ లేకపోతే ఆనియన్ బజ్జీలు కానీ వేయడం అలవాటు చెప్పండి. ఇవి ఎన్ని తిన్నా అదొకటి ఎన్ని తింటే నా సాటిస్ఫాక్షన్ వేరుగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి మిరపకాయ బజ్జీ, నోరు మిరపకాయ బజ్జీ.